లావణ్య మస్తాన్ సాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మనం లావణ్యని ఇక్కడ చూస్తున్నాం. గతంలో రాజ్ తరుణ్ పై సంచలన ఆరోపణలు చేసింది. రాజ్ తరుణ్ తనని మోసం చేశాడు అంటూ ఆరోపణలు చేసింది. పెద్ద ఎత్తున ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. లావణ్య రాజ్ తరుణ్ పై చేసిన కేసుని తనను శారీరకంగా వాడుకుని రాజ్ తరుణ్ మోసం చేశాడు అంటూ ఆమె చేసిన ఆరోపణల నేపథ్యంలో తెలుగు ఇండస్ట్రీ కూడా సంచలనంగా, ఆ వార్త తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఆ తర్వాత రాజ్ తరుణ్ లావణ్య కేసు నడుస్తుండగానే మధ్యలో ఎంట్రీ ఇచ్చాడు మస్తాన్ సాయి. లావణ్య రాజ్ తరుణ్ మధ్యలో మస్తాన్ సాయిగా మారింది ఈ కేసు. రాజ్ తరుణ్ లావణ్య కేసు కాస్త లావణ్య మస్తాన్ సాయికి మధ్య విభేదాలు రావటం, ఇద్దరు ఒకరినొకరు బ్లాక్ మెయిల్ చేసుకోవడం, మస్తాన్ సాయి జైలుకి వెళ్ళడం, లావణ్య మళ్ళీ ఆరోపణ చేయడం, కొన్ని వీడియోస్ రిలీజ్ చేయడం, ఇలా ఇప్పుడు తాజాగా లావణ్య మస్తాన్ సాయి పై మరో కేసు పెట్టింది. మస్తాన్ సాయి పై పెట్టిన కేసు ఏంటి అంటే, తన ప్రైవేట్ వీడియోస్ ని మస్తాన్ సాయి సర్క్యులేట్ చేస్తున్నాడు సోషల్ మీడియాలో అంటూ లావణ్య కేసు పెట్టింది. దీంతో పోలీసులు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మస్తాన్ సాయి పోలీసుల అదుపులో ఉన్నాడు. అంతేకాదు లావణ్య చెబుతున్నట్టుగా ఒక హార్డ్ డిస్క్ పోలీసుల దగ్గర ఉంది అని లావణ్య చెప్తోంది. ఆ హార్డ్ డిస్క్ లో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నప్పటి దృశ్యాలు. మస్తాన్ సాయి అక్కడ ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో విందాం. చూడండి సార్, మీరు చూడండి, నన్ను ఒక్కటి చూడండి సార్. మీరు ఒక్క అమ్మాయి వీడియో నన్ను ఇరికిచ్చింది సార్. విన్నారుగా మస్తాన్ సాయి మాట్లాడిన మాటలు. ఒక్క అమ్మాయిని చూడండి సార్, అందులో చూడండి సార్ అని చెప్తున్నాడు. ఏదో మస్తాన్ సాయి చెప్పాలని అనుకుంటున్నాడు. పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఆ బ్లర్ చేసిన స్క్రీన్ పైన ఆ బ్లర్ చేసిన బాక్స్ లో మీకు కనిపిస్తున్నవి అమ్మాయిల వీడియోలు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇవన్నీ కూడా అమ్మాయిల వీడియోలు. ఒక్కటి క్లిక్ చేస్తే అమ్మాయిలకు సంబంధించిన న్యూ చాట్ వీడియోలు అందులో ప్లే అవుతున్నాయి. మరి ఇందులో ఉన్న అమ్మాయిలు ఎవరు? ఇందులో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? ఇందులో చాలా వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. 100 మందికి పైగా అమ్మాయిల వీడియోలు ఇందులో ఉన్నాయని చెప్తున్నారు. 300 మందికి పైగా అమ్మాయిల వీడియోలు ఇందులో ఉన్నాయి. 300కు పైగా వీడియోలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. నిజంగా 100 మందికి పైగా అమ్మాయిల వీడియోలు అందులో ఉన్నాయా? 300 వీడియోలు అందులో ఉన్నాయా? ఇందులో టాలీవుడ్ యువ హీరోల వీడియోలు ఉన్నాయా అనే విషయంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది, సర్క్యులేట్ అవుతుంది. నిఖిల్ కి సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో మస్తాన్ సాయి దగ్గర ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. మరి మస్తాన్ సాయి దగ్గర నిఖిల్ వీడియో ఏదైనా ఉందా? ఎందుకంటే లావణ్యతో ఒక ఫోటోగ్రాఫ్ అందులో దొరికింది. దాంతో నిఖిల్ కూడా కొన్ని సంబంధాలు ఉన్నాయంటూ వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. మరి వాస్తవాలు ఏంటి? లావణ్య చెప్తుంది. లావణ్యకి సంబంధించిన కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. లావణ్యకి సంబంధించిన కొన్ని ఆడియో ఫైల్స్ కూడా బయటకు వచ్చాయి. ఆడియో ఫైల్స్ లో చాలా సంచలనాలు ఉన్నాయి. శేఖర్ భాషను చంపేద్దామని ప్లాన్ చేసినటువంటి కొన్ని ఆడియోలు కూడా బయటకు వచ్చాయి. సో తవ్వే కొద్ది ఇందులో చాలా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. లావణ్య సంబంధించిన ప్రైవేట్ వీడియోలు మస్తాన్ సాయి దగ్గర ఎందుకున్నాయి? ఇక్కడ చాలా డౌట్స్ వస్తున్నాయి. లావణ్య ఇంతకు ముందు ఫైట్ ఎక్కడ స్టార్ట్ చేసిందంటే రాజ్ తరుణ్ దగ్గర స్టార్ట్ చేసింది. రాజ్ తరుణ్ దగ్గర స్టార్ట్ చేసిన ఫైట్ అనేక మలుపులు తిరిగి మస్తాన్ సాయి దగ్గరకు వచ్చింది. మరి ఒకవేళ రాజ్ తరుణ్ కి లావణ్యకి సంబంధం ఉండుంటే రాజ్ తరుణ్ లావణ్య వీడియోలు ఒకవేళ ఉండాలి, వాళ్ళు ఏదైనా ప్రైవేట్ గా ఉండుంటే. కానీ మస్తాన్ సాయితో ఉన్నటువంటి వీడియోలో, మస్తాన్ సాయితో లావణ్య మాట్లాడుతున్నటువంటి వీడియోలో ఎందుకు వచ్చాయనేటటువంటి చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది. ఇందులో వాస్తవాలు ఏంటి అనే విషయంపై పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఒక్కసారి ఇందులో వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రిషా కూడా మనకి అందుబాటులో ఉన్నారు. పెట్రిషా, అసలు వాస్తవాలు ఏంటి? 300 వీడియోలు ఉన్నాయి. 100 మందికి పైగా అమ్మాయిల వీడియోలు అందులో ఉన్నాయి. తెలుగు యువ హీరోల పర్సనల్ వీడియోస్ అందులో ఉన్నాయంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే పోలీసుల అదుపులో మస్తాన్ సాయి ఉన్నాడు. ఏం చెప్తున్నాడు పోలీసులకు? ఆ హార్డ్ డిస్క్ లో ఏం దొరుకుతోంది? ఇప్పటికే చూసుకుంటే బయటకు వస్తున్న మస్తాన్ సాయి ఆగడనని చెప్పొచ్చు. పోలీసుల చేతుల్లో ఒక డిస్క్
ఆర్ట్ డెస్క్ మస్తాన్ సాయికి సంబంధించిన ఆర్ట్ డెస్క్ ఉంది. ఒకవైపు మస్తాన్ సాయి మీద ఫిర్యాదు చేయడానికి బాధితులు వస్తారా లేదా అని తెలియాల్సిన విషయం. మరోవైపు బాధితులని బ్లాక్ మెయిల్ చేశానంటూ లావణ్య ఫిర్యాదు చేసింది. ఆత్మహత్య చేసుకుంటానంటూ బ్లాక్ మెయిల్ చేశాడని చెప్తున్నారు. ఒకవైపు చూసుకుంటే మస్తాన్ సాయి ఒక వీడియో మాత్రం ప్రస్తుతం సెన్సార్ అవుతుంది, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. ఏడుస్తూ దయచేసి ఆ వీడియోస్ బయట పెట్టకండి అంటూ 2023లోనే లావణ్య మస్తాన్ సాయిని బ్లాక్ మెయిల్ చేసింది. ఆ క్రమంలో ఎవరైతే మస్తాన్ సాయి ఉన్నారో దయచేసి ఆ వీడియోస్ అన్ని కన్సల్స్ తీసుకున్న వీడియోస్ అవి బయట పెట్టకండి అంటూ ఏడ్చుకుంటూ మాట్లాడిన సిచ్యువేషన్. అంటే నేను చచ్చిపోతాను మీరు ఇలా చేస్తా అంటూ అతనైతే ప్రస్తుతం విజువల్స్ లో కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. ఒకవైపు చూసుకుంటే కూడా సుమారుగా 300 వీడియోలు 100 మంది అమ్మాయిలు అంటూ పూర్తిగా అయితే వార్తలు బయటకు వస్తున్నాయి. మరి దీంట్లో నిజాలు ఏంటి అనేది కూడా తెలియాల్సిన విషయం. ఎందుకంటే పోలీసులు ఇప్పటి వరకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడమే కానీ లేకపోతే ఎవరైనా అధికారులు స్పందించడమే కానీ ఇవన్నీ కూడా చేయలేరు. ఒకటి మరోవైపు టాలీవుడ్ కి సంబంధించిన అగ్ర హీరోల వీడియోస్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తో ఉన్న ఎఫ్ఐఆర్ వీడియోస్ ఇవన్నీ కూడా ఆ డిస్క్ లో ఉన్నాయి. మస్తాన్ సాయికి మరియు నిఖిల్ కి సంబంధించిన వీడియోలు కూడా దాంట్లో ఉన్నాయంటూ బయట అయితే ప్రస్తుతం వార్తలు అయితే సంచలనంగా మారినాయని చెప్పొచ్చు. మరోవైపు చూసుకుంటే కూడా ఏదైతే చింటూ డ్రగ్ పెట్ల చింటూ మరియు శేఖర్ భాషని చంపడానికి లక్ష్మీ పడాల అనే లావణ్యకి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రీ ప్లాన్ గా ఒక మర్డర్ చేయడానికి, అంటే ఈసారి శేఖర్ భాష బయటికి వస్తే అంటే ఈ సిచ్యువేషన్ లో ఈ టాపిక్ లో మళ్ళీ శేఖర్ భాష వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా మన చేతికి అనుకోకుండా చంపేద్దాం అన్న ఎక్స్క్లూజివ్ ఆడియో రికార్డ్ ప్రస్తుతం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ లో మన చేతిలో ఉందని చెప్పొచ్చు. మరోవైపు చూసుకుంటే కూడా నిఖిల్ ఎవరైతే నిఖిల్ పేరు ఇప్పుడు బయటికి వస్తుందో నిఖిల్ ఆర్టీవీతో మాట్లాడాడు. సంచలనమైన విషయం బయట చెప్పాడు. నాకు ఈ వీడియోస్ కి ఎటువంటి సంబంధం లేదు, నా మొబైల్ ని ఎవరు హ్యాక్ చేయలేరు, మస్తాన్ సాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఏదైతే మీడియాలో వస్తున్న స్పెక్యులేషన్స్ అన్ని కూడా అవాస్తవం అంటూ అతను కొట్టిపాడడం జరిగింది. ఆర్టీవీతో మాట్లాడాడు. మరోవైపు చూసుకుంటే కూడా ఈ వీడియోస్ ఏదైతే లావణ్యతో వస్తున్న ఫోటోస్ నావి ఏవైతే ఉన్నాయో అవి ఒక మూవీ పార్టీకి వెళ్ళినప్పుడు మేము కలిసి దిగిన ఫోటో ఏదైతే రాస్తారు అందుబాటులోనే ఉండండి. లావణ్య నిఖిల్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా బయటకు రావడంతో నిఖిల్ కి లావణ్యకి ఏదో సంబంధం ఉంది అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ నిఖిల్ వాటిని ఖండిస్తున్నాడు. ఒకసారి నిఖిల్ కి ఫోన్ చేద్దాం. నిఖిల్ ఫోన్ నెంబర్ బిజీ వస్తుంది. ఒకసారి నిఖిల్ దగ్గర నుంచి మనం వివరం తీసుకునే సార్టీవీ నిఖిల్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే నిఖిల్ పేరు ఇక్కడ వినిపిస్తుంది కానీ నిఖిల్ తనకి ఏ సంబంధం లేదు అని చెప్తున్నాడు. సో నిఖిల్ పేరు ఎందుకు ఇక్కడ వస్తుంది? కావాలని ఎవరైనా నిఖిల్ పేరుని బద్నాం చేద్దామని ఎవరైనా నిఖిల్ పేరుని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారా? సో ఏం మాట్లాడతాడో చూద్దాం. ఒకసారి ఏసీపీ నిఖిల్ ఫోన్ ఎంగేజ్ లో ఉంది, వేరే ఎవరితో మాట్లాడుతున్నాడు, వెయిటింగ్ వస్తుంది. ఏసీపీతో కూడా మనం మాట్లాడదాం. ఏసీపీ ఫోన్. హలో, నమస్తే అండి. ఏసీపీ గారండి? నమస్తే. ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నామండి. ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నామండి ఏసీపీ గారు. సార్, ఇప్పుడు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు కదా, మస్తాన్ సాయి దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ లో వందలాది మంది అమ్మాయిల వీడియోలు. హలో, ఓకే, మీ దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్ లేదండి? అంటే హార్డ్ డిస్క్ లో వందలాది మంది అమ్మాయిలు ఉన్నారు అనేది వాస్తవం కాదండి? అదంతా మీరు ఓన్లీ ఇన్స్పెక్టర్ ఉన్నారండి, ఎస్హెచ్ఓ అని ఒకరు ఉంటారు దాన్ని చేసి. ఓకే, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అడగండి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, ఏసీపీ రియాక్ట్ అయ్యారు. తన దగ్గర దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు, ఐఓ దగ్గర మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉంది అని. సో మనం ఎస్హెచ్ఓని, స్టేషన్ హౌస్ ఆఫీసర్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఒక్కసారి నిఖిల్తో కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎస్, నిఖిల్ ఫోన్ రింగ్ అవుతుంది. ఒకవేళ నిఖిల్ ఫోన్ ఆన్సర్ చేస్తే ఇది వాస్తవమా అవాస్తవమా అని నిఖిల్ ఖండించే అవకాశం ఉంటుంది. మరి నిఖిల్ లావణ్య ఫోటోగ్రాఫ్స్ అందులో ఎందుకున్నాయి? నిఖిల్ ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. ఓకే, నిఖిల్తో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. ఓకే, మా ప్రతినిధి పెట్రిషా కూడా మనకు అందుబాటులో ఉన్నారు. పెట్రిషా, ఏసీపీతో మాట్లాడడం. ఏసీపీ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు, ఓన్లీ ఐఓ దగ్గర మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్తున్నారు.
సో నిఖిల్ గురించి కూడా అసలు నిఖిల్ గురించి వార్తలు ఎందుకు వస్తున్నాయి? అంటే మొత్తం మీద చూసుకుంటే కూడా మీడియాలో ఏదైతే ఫోటో ఉందో లావణ్యకి నిఖిల్ కి ఒక సందర్భంలో వాళ్ళు పార్టీలో కలిశారు. ఆ ఫోటో అనేది ప్రస్తుతం మీడియాలో చక్కరగా తిరుగుతుందని చెప్పొచ్చు. నిఖిల్ కి సంబంధించిన వీడియోస్ ఎక్కడ కూడా లేవంటూ నిఖిల్ ఆర్టీవీతో మాట్లాడడం జరిగింది. దీంట్లో చూసుకుంటే కూడా ఎటువంటి ఫోటోస్ అంటే ఇప్పటికే చూసుకుంటే నా ఫోన్ ఎక్కడ హ్యాక్ అవ్వలేదు. మీడియాలో చాలా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. దయచేసి ఏదైతే స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయో అవంతా అవాస్తవము. రాజ్ తరుణ్ ఇంకా ఒక మూవీ పార్టీకి లావణ్య అటెండ్ అయింది నా సక్సెస్ మీట్ కి. ఆ సెలబ్రేషన్ లో భాగంగా ఈ ఫొటోస్ దిగాము. ఇవంతా కూడా ఇన్నోసెంట్ క్యాజువల్ పార్టీ ఫొటోస్ అంటూ అతనైతే చెప్పుకొస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా ప్రస్తుతం ఏదైతే స్పెక్యులేషన్ జరుగుతుందో ఎటువంటి హార్డ్ డిస్క్ లో నా ఫొటోస్ కానీ నా వీడియోస్ కానీ నా పర్సనల్ ఫొటోస్ ఏవి లేవు, నా ఫోన్ కూడా హ్యాక్ కాలేదంటూ నిఖిల్ అయితే చెప్తున్నారు. మరోవైపు కూడా చాలా వార్తలు అయితే వస్తున్నాయి. 100 వీడియోలు, సుమారుగా 100 మంది అమ్మాయిలు, 300 మంది వీడియోలు అంటూ చెప్తున్నారు. దీనికి మాత్రము పోలీసులు మాత్రము ఇప్పటివరకు ఒక ప్రెస్ నోట్ ఇవ్వడమే కానీ అసలు నిజాలు ఏంటి, నిజంగానే 100 మంది అమ్మాయిల వీడియోలు దాంట్లో ఉన్నాయా, 300కు పైన వీడియోలు ఉన్నాయా, ఇవన్నీ కూడా పోలీసులు తేల్చాల్సిన విషయం. మొత్తం మీద చూసుకుంటే కూడా మస్తాన్ సాయి వర్జన్ మాత్రం అవును ఇదంతా కూడా తను నా మీద పగతోనే చేస్తుంది. నా ఇద్దరు ఎవరైతే నా భార్య మరియు నా గర్ల్ ఫ్రెండ్ వీడియోస్ ఏవైతే తీసుకున్నామో అవంతా కన్సర్న్ తో తీసుకున్నామో. నేను లావణ్య పార్టీ చేసుకున్న సమయంలో లావణ్య నా హార్డ్ డిస్క్ అనేది దొంగతనం చేసింది. ఆ తర్వాత లావణ్యకి సంబంధించిన వీడియోస్ కూడా దాంట్లోనే ఉన్నాయి. లావణ్య నేను రిలేషన్షిప్ గతంలో ఉండే, ఇప్పుడు కావాలనే కక్షపూర్వకంగా లావణ్యని రాజ్ తరుణ్ని నేనే విడగొట్టానని ఒక ఉద్దేశంతో ఇదంతా చేస్తుందంటూ ఒకవైపు సాయి మాట్లాడడం అయితే మస్తాన్ సాయి మాట్లాడడం అయితే జరిగింది. ఇటీవల అంటే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించే సమయంలో కూడా అతను స్పందించాడు. లావణ్య ఇరికిస్తుంది, అది కేవలం నా భార్య మరియు నా గర్ల్ ఫ్రెండ్ ఫోటోస్ అండ్ వీడియోస్ అవన్నీ మా హనీమూన్ లో, మా భార్యతో తీసుకున్న హనీమూన్ లో ఉన్న వీడియోస్ అవన్నీ తను తప్పుగా తనకి సంబంధించిన ఒక ఎవిడెన్స్ దాంట్లో ఉంది, అవంతా కూడా డిస్ట్రాయ్ చేయడానికే ఆ హార్డ్ డిస్క్ ఇచ్చింది. ఇవన్నీ కూడా నాకు మత్తు ఇచ్చి మరి నా హార్డ్ డిస్క్ నుంచి కాపీ చేసుకుందంటూ లావణ్య మీద అయితే చెప్తున్నారు. అసలు నిజాలు ఏంటి అనేది ప్రస్తుతం ఇంకా ఒక డైలమాలో సిచ్యువేషన్ అయితే. నిజానికి ఇందులో చాలా చిక్కుముడులు ఉన్నట్టుగా కనిపిస్తోంది. చాలా విషయాలు బయటికి రావాల్సిన పరిస్థితులు కూడా మనకి కనిపిస్తున్నాయి. నిజానికి రాజ్ తరుణ్ దగ్గర నుంచి ఈ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే లావణ్య రాజ్ తరుణ్ దగ్గర నుంచి ఈ ఫైట్ ని ప్రారంభించింది. ఇప్పుడు మధ్యలో మస్తాన్ సాయి వచ్చాడు. ఆ తర్వాత ఫైట్ బిట్వీన్ లావణ్య మస్తాన్ సాయిగా మారిపోయింది. సో లావణ్యకు సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ మస్తాన్ సాయి దగ్గరికి ఎందుకు వెళ్ళాయి, మస్తాన్ సాయి వాటిని ఎందుకు బయట పెట్టాడు, దీని గురించి ఏమన్నా వస్తుందా? అంటే ఇంతకుముందు చాలా వార్తలు వచ్చాయి. మస్తాన్ సాయి జుట్టు లావణ్య చేతిలో ఉంది, లావణ్య పీక మస్తాన్ సాయి చేతిలో ఉంది, కాబట్టి ఇద్దరు ఒకరికొకరు కేసులు పెట్టుకుంటున్నారు, ఒకరికొకరు ఇరికించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని. అసలు ఏం జరుగుతోంది ఇందులో, ఈ కేసులో అసలు ఏం జరుగుతోంది? అంటే ఇప్పటికే చూసుకుంటే కూడా వరలక్ష్మి డిఫెన్స్ డ్రగ్స్ కేసులో మనం క్లియర్ గా అనలైజ్ చేస్తే కూడా లావణ్య 11 కన్స్యూమర్ గా ఆల్రెడీ అరెస్ట్ అయింది. సుమారుగా 45 రోజుల వరకు జైలు జీవితం గడిపింది. ఆ తర్వాత లావణ్య బయటికి రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే గుంటూరులో జరిగిన ఒక డ్రగ్స్ కేసులో చూసుకుంటే మస్తాన్ సాయి ఒక పెడ్లర్ గా కూడా పోలీసులు దాంట్లో చేర్చారు. ఆ తర్వాత అతను కూడా అరెస్ట్ అయ్యి బయటకు వచ్చారు. అంటే మొత్తం మీద కూడా లావణ్య మరియు ఎవరైతే మస్తాన్ సాయి ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక డ్రగ్స్ జీవితం గడుపుతారని అంటూ పోలీసులు గతంలో వెల్లడించడం అయితే జరిగింది. ఇప్పటికే చూసుకుంటే వీళ్ళ ఇద్దరికి కూడా పగ ప్రతీకారాలు ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య కూడా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి. దాని వల్లనే లావణ్య కేసు పెట్టిందంటూ మస్తాన్ సాయి కుటుంబం నుంచి అయితే క్లియర్ గా అయితే వినిపిస్తుంది. వాళ్ళు కూడా స్పందిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఎవరైతే దాంట్లో వీడియోలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు కూడా నా భార్య మరియు ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది. అసలు మస్తాన్ సాయి దగ్గర ఉన్నటువంటి హార్డ్ డిస్క్ లో లావణ్య చెబుతున్నట్టుగా వందలాది మంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయా, లేదంటే మస్తాన్ సాయి అంటూ ఉన్నాడు కేవలం నా భార్య, నా గర్ల్ ఫ్రెండ్, మరొకరెవరో మేము మ్యూచువల్ కన్సెంట్ తో తీసుకున్నటువంటి వీడియోలు అని చెప్తున్నాడు. నిజానికి ఇంతకుముందు మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూపించాం, బ్లర్ చేసి చూపించాం, అందులో వందలాది మంది అమ్మాయిలు ఉన్నాయా, ఇప్పుడు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నవే చాలా వీడియోస్ ఉన్నాయి. మరి అవి కేవలం మస్తాన్ సాయి చెప్తున్నట్టు మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్, మస్తాన్ సాయి భార్య, మరొక అమ్మాయి మ్యూచువల్ కన్సెంట్తో తీసుకున్న ఫోటోలా, లేదంటే మస్తాన్ సాయి నిజంగా ఎవరినైనా గతంలో లావణ్య ఆరోపించింది
దర్గాకు వచ్చే అమ్మాయిలను మస్తాన్ సాయి ప్రలోభ పెట్టి వాళ్ళను తీసుకుని వెళ్ళి వాళ్ళతో శారీరక సంబంధం పెట్టుకుని వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని లావణ్య గతంలో చెప్పింది. మరి నిజంగా అందులో ఆ వీడియోస్ ఏమీ లేవా? ఎందుకంటే లావణ్య చాలా సందర్భాల్లో హార్డ్ డిస్క్ అంటూ చెప్పేది, హార్డ్ డిస్క్ గురించి పెద్ద ఎత్తున మాట్లాడేది. ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్ గురించి కూడా అక్కడ కంప్లైంట్ చేసింది, తన వీడియోస్ను కూడా సర్క్యులేట్ చేస్తుందని కంప్లైంట్ చేసింది. నిజానికి ఇందులో ఉన్నది అన్ని అమ్మాయిల వీడియోస్ ఉన్నాయి. పోలీసులు ఏదైనా గోప్యత పాటిస్తున్నారా? ఇంతకుముందు ఏసీపీ కూడా దాని గురించి ఏం క్లియర్గా చెప్పలేదు. అంటే ఇప్పటికే చూసుకుంటే దాంట్లో వందలాది అమ్మాయిల వీడియోలు ఉన్నాయి, ఆ తర్వాత 300 వీడియోలు ఉన్నాయి దాంట్లో అంటూ ఒక వార్త అయితే బయటకు వస్తుంది. దీంట్లో ప్రధానంగా పోలీసులు నిర్ధారించాలి. ఎందుకంటే లావణ్య ఇస్తున్న సమాచారం మేరకు, లావణ్య ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఏదైతే కన్సర్న్ తో తీసుకున్న వీడియోస్, నేను ఇంకా మస్తాన్ సాయి వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ ని సర్క్యులేట్ చేస్తున్నారు అంటూ లావణ్య కంప్లైంట్ ఇచ్చింది. నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు అంటూ లావణ్య కంప్లైంట్ ఇచ్చిన మేరకు మస్తాన్ సాయిని మాత్రం రిమాండ్కి తరలించారు. మరోవైపు పోలీసులు కూడా అతన్ని కస్టడీకి తీసుకుని మరొకసారి విచారించే అవకాశాలు చాలా మటుకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ వీడియోలో ఉన్న అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, దాంట్లో 2 అమ్మాయిలు ఉంటే వాళ్ళకి కాల్ చేసి కన్సర్న్ తో జరిగిన వీడియోస్ అవన్నీ పూర్తిగా అడిగే ప్రయత్నం చేస్తారు. మరోవైపు చూసుకుంటే దాంట్లో ఉన్న అమ్మాయిలు ఎవరు, వాళ్ళు ఇంకా వాళ్ళ అందుబాటులో ఉన్నారా, లేకపోతే వాళ్ళకి ఏదైనా హాని తలపెట్టారా, మనీ ఎక్స్ట్రాక్షన్ ఏదైనా జరిగిందా, లావణ్యకి మొత్తానికి సంబంధం ఏంటి? ఎందుకంటే రాష్ట్ర రిలేషన్షిప్ లో ఉన్నామని చెప్పిన లావణ్య మస్తాన్ దగ్గర ఎందుకని లావణ్య ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయనే విధంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారు. 14 రోజుల జ్యుడిషియరీ రిమాండ్ అయితే విధించారు మస్తాన్ సాయికి. మరోవైపు కస్టడీకి తీసుకున్న తర్వాత పోలీసులు ఇదంతా కూడా అడిగే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు మాత్రం కొంచెం లావణ్య అసలు మస్తాన్ సాయి పై పెట్టిన కేసు ఏంటి, మస్తాన్ సాయి పై పెట్టిన సెక్షన్లు ఏంటి? మస్తాన్ సాయి పై లావణ్య తన ప్రైవేట్ వీడియో సర్క్యులేట్ చేస్తున్నాడు అని పెట్టిన కేసేనా, లేకపోతే మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్న తర్వాత అదనపు సెక్షన్స్ ఏమన్నా జోడించారా? ఇప్పటికే చూస్తున్నట్టయితే కూడా బ్లాక్ మెయిల్ చేస్తుండు, అనేక సార్లు నన్ను భయప్రాంతులకు గురి చేస్తుండు, నా ప్రైవేట్ వీడియోస్ అన్ని కూడా సర్క్యులేట్ చేస్తున్నారు అంటూ తను డీసీపీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కి నార్సింగ్ కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నార్సింగ్ కమిషనర్ పోలీస్ స్టేట్ వాళ్ళు మళ్ళీ పూర్తిగా చెప్పాలంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి పంపించారు. ఆ కేసుని ట్రాన్స్ఫర్ చేశారు హైదరాబాద్ వాళ్ళని తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా ఒక 1 TBH నా దగ్గర ఉంది. పూర్తిగా ఏదైతే నా దగ్గర హార్డ్ డిస్క్ ఉంది, దాని తర్వాత పూర్తిగా దీంట్లో హ్యాక్ చేశారు. వాళ్ళు మొబైల్స్ హ్యాక్ చేసుకొని వాళ్ళ అమ్మాయిల ప్రైవేట్ వీడియోస్ పెట్టుకున్నాడు, మనీ అట్రాక్ట్ చేశారు. మరోవైపు బాధితులని భయప్రాంతులకు గురి చేశారు. నాతో ఉండాలి అని శారీరకంగా మానసికంగా వాళ్ళని వాడుకున్నాడు. అతను ఒక మృగం అంటూ ఆ కంప్లైంట్ లో ఇవ్వడం అయితే ఒకసారి మీరు అందుబాటులోనే ఉండండి, నేను లావణ్యకు ఫోన్ చేస్తాను. అసలు ఈ కేసులో ఇన్ని చిక్కుముడ్లు ఉంటూ ఉన్నాయి. లావణ్య మళ్ళీ కంప్లైంట్ చేశారు. గతంలో రాజ్ తనని మోసం చేశాడు అని కంప్లైంట్ చేసింది లావణ్య. ఇప్పుడు మస్తాన్ సాయి తనను వేధిస్తున్నాడు, తన ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నాడని లావణ్య చెప్తోంది. ఒకసారి నేను లావణ్యకి ఫోన్ చేస్తాను. లావణ్యతో మనం మాట్లాడదాం. అసలు ఈ కేసు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎటు తిరుగుతోంది, ఎటువైపు వెళ్తోంది, దాంతో మనం మాట్లాడదాం. లావణ్య ఫోన్ రింగ్ అవుతోంది. లావణ్య ఫోన్ ఆన్సర్ చేస్తే, ఇంతకుముందు మనం నిఖిల్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నిఖిల్ ఫోన్ ఆన్సర్ చేయలేదు. లావణ్య నిన్న కంప్లైంట్ చేశారు మస్తాన్ సాయి పైన. మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఫోన్ రింగ్ అవుతోంది. అసలు లావణ్య ఏం కోరుకుంటోంది? రాజ్ తరుణ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఫైట్ మస్తాన్ సాయి దగ్గరకు వచ్చింది. ప్రస్తుతం చాలా ట్విస్టులు, తెలుగు సీరియల్లో కూడా కనిపించని ట్విస్టులు ఈ కేసులో మనకు కనిపిస్తున్నాయి. గతం లావణ్య, రాజ్ తరుణ్ మధ్యలో ఇప్పుడు మస్తాన్ సాయి. ఇప్పుడు మస్తాన్ సాయి మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. సో ఏం జరగబోతుంది? లావణ్య ఫోన్ తీయడం లేదు. ఎస్, పెట్రిషా ఏం జరగబోతుంది? పోలీసులు ఇప్పుడు ఏ దిశగా విచారణ చేయబోతున్నారు? కేవలం లావణ్య వీడియోస్ కొన్ని బయటకు వచ్చాయి, లావణ్య వీడియోస్ ఎందుకు బయటకు వచ్చాయన్న దాని మీదే కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారా, లేకపోతే ఇంకా ఏమన్నా లోతుగా ఇందులో విచారణ చేసే అవకాశం ఉందా? చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులకు సంబంధించిన వీడియోస్ ఇందులో ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ చూసుకుంటే పోలీసులు లోతైన దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది అమ్మాయిల విషయం కాబట్టి, వాళ్ళు అమ్మాయిల జీవితాలు ఉన్నాయి కాబట్టి నిజంగానే ఈ వీడియోస్ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి మనీ ఎక్స్ట్రాక్ట్ చేసి భయప్రాంతులకు గురి చేసి అటువంటివి ఏదైనా పాల్పడ్డారా, లేకపోతే కన్సర్న్ తో దిగిన వీడియోస్ అయినా? లావణ్య వీడియోస్ ఎందుకని మస్తాన్ సాయి ట్యాబ్ లో ఉన్నాయి, మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఎందుకున్నాయి అనే విధంగా పోలీసులు విచారిస్తారు. మరోవైపు టాలీవుడ్ కి సంబంధించిన అగ్ర హీరోల వీడియోస్ కూడా దాంట్లో ఉన్నాయి అంటూ కూడా పూర్తిగా
వార్తలు బయటకు వస్తున్నాయి. దీనిపైన నిఖిల్ కూడా స్పందించారు. నా వీడియోలో ఎక్కడ కూడా లేవు, ఇదంతా అవాస్తవం అంటూ నిఖిల్ అయితే చెప్పుకొని వస్తున్నారు. మరి ఈ పూర్తిగా ఈ ఎపిసోడ్ కి పోలీసులు ఏం చెప్తారు అనేది కూడా ప్రస్తుతం కీలకంగా మారిందనే చెప్పొచ్చు. లావణ్య మాత్రము ఇదంతా జరిగింది నిజంగానే వందలాది వీడియోలు ఉన్నాయి, 300 వరకు వీడియోలు ఉన్నాయి, 100 మంది అమ్మాయిలు ఉన్నాయని చెప్తున్నారు. మరోవైపు మస్తాన్ సాయి మాత్రం ఇదంతా అవాస్తవం, కేవలం వ్యక్తిగత గొడవల వల్లనే ఏదైతే లావణ్య ఇదంతా చేస్తుంది అంటూ మస్తాన్ సాయి ఒక వీడియో రిలీజ్ చేశారు. అదే కాక పలువురికి అతను ఒక మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. లావణ్య కేవలం డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేయడానికే ఇదంతా చేస్తుందని చెప్పారు. మరొక ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీకి వచ్చిన రికార్డింగ్ ప్రకారం కూడా లావణ్య మస్తాన్ సాయిని 50 లక్షలు అడిగింది. మస్తాన్ సాయి నాకు 50 లక్షలు ఇవ్వు, నేను వదిలేస్తాను అంటూ ఆ వీడియో మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఆర్టీవీ చేతిలో ఉందనే చెప్పొచ్చు. మస్తాన్ సాయి గారు నాకు డబ్బులు ఇవ్వాలి, వాడు ఇస్తే గానీ నేను ఊరుకోను, వాడు 50 లక్షలు ఇస్తా అని చెప్పాడు, వాడి దగ్గర బిట్ కాయిన్స్ ఉన్నాయని అన్నాడు. మరి ఈ డబ్బులు ఎక్కడ అంటూ ఆ వీడియోలో పలువురుకొని చర్చ చేస్తుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరో విషయం కూడా చెప్పాలి అంటే శేఖర్ బాస్ ని చంపడానికి పడాల లక్ష్మి మరియు ఎవరైతే డ్రగ్ కన్జ్యూమర్ చింటూగా పూర్తిగా చెప్పాలంటే లక్ష్మి డిఫెన్స్ లో ఉన్న వ్యక్తి చింటూ మరియు లావణ్య అక్క జోలికి వస్తే వీళ్ళని చంపేద్దాం అంటూ వీళ్ళు ఫోన్ లో కాల్ లో మాట్లాడుకున్న రికార్డింగ్ ఆర్టీవీ చేతిలో ఉందని కూడా పూర్తిగా అయితే చెప్పొచ్చు. రైట్ బెట్రీషా, మొత్తానికి ఇందులో చాలా సంచలన విషయాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇందులో ఇంకా సంచలన విషయం ఏంటో ఆర్టీవీ దగ్గర ఉంది. లావణ్య చెప్తోంది 50 లక్షల రూపాయలు, 50 లక్షల రూపాయలు నాకు మస్తాన్ సాయి ఇవ్వాలి అని చెప్తోంది. మస్తాన్ సాయి కూడా నన్ను లావణ్య బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది అని చెప్తోంది. అంతేకాదు ఇందులో ఒక మర్డర్ స్కెచ్ చేశారు, ఒకరిని చంపేద్దాము అని స్కెచ్ చేశారు, ఒకరిని లేపేయటానికి స్కెచ్ చేశారు, ఎక్కడ ఎలా చంపాలి అనే స్కెచ్ చేశారు. చేతులకు గ్లౌజులు తొడుక్కొని పీక పిసికి వేలు ముద్రలు కనబడకుండా ఒకరిని చంపేద్దామని ఇందులో ప్లాన్ చేశారు. ఆ ఆడియోలు ఇప్పుడు సంచలనం రేపబోతున్నాయి. దానికి సంబంధించిన కీలక సాక్ష్యాలు ఉన్నాయి. రాజ్ తరుణ్ లావణ్య మధ్యలో మస్తాన్ సాయి ఈ ఎపిసోడ్ లో సంచలనాలు ఉన్నాయి. ఒకరిని చంపేద్దామని ట్రై చేస్తున్నారు, ఒకరిని చంపేయడానికి మర్డర్ స్కెచ్ చేశారు. మీరు ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చూడని మర్డర్ స్కెచ్ అది, మీరు ఇప్పటి వరకు ఏ సీరియల్లోనూ చూడని మర్డర్ స్కెచ్ అది, మీరు ఇప్పటి వరకు ఏ నవల్లోనూ చూడని మర్డర్ స్కెచ్ అవుతుంది అది. దానికి సంబంధించిన సంచలన విషయాలు ఇప్పుడు సాక్ష్యాలతో సహా టీవీ చేతిలో ఉన్నాయి. మరి కొద్దిసేపట్లో ఆ సాక్ష్యాలతో సహా మేము మీ ముందుకు రాబోతున్నాం. ఆ ఆడియోలో ఒళ్ళు గగురు పొడిచే విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తిని ఏ విధంగా చంపేయటానికి, సాక్ష్యాలు లేకుండా ఏ విధంగా చంపేయాలో ఆ ఆడియోలో మ్యాప్ చేశారు. మరి కొద్దిసేపట్లో వాటిని మీ ముందు పెట్టబోతున్నాం.